తినే ఫుడ్ కోసం ఎప్పుడు చూస్తాం తప్ప తాగే వాటర్ కోసం ఎప్పుడు చూడం. అసలు ఈ మినరల్ వాటర్ అంటే ఏంటి? అంటే మార్కెట్‌లో మంచి మంచి ఫ్యాన్సీ డిజైన్స్ ఏసి 100 నుంచి 500 రూపీస్‌కి బాటిల్స్ అమ్మేస్తుంటారు. అదేనా మినరల్ వాటర్ అంటే? అది కాదు గురు. మినరల్ వాటర్ అంటే మన బాడీకి కావాల్సిన మినరల్స్‌ని కంట్రోల్డ్ క్వాంటిటీలో ఒక పర్టిక్యులర్ సిస్టమ్ ఉంటుంది దానికి. ఎలా యాడ్ చేయాలి వాటర్‌కి అని. బేసిక్‌గా ఆర్ఓ వాటర్ ఏం చేస్తుంది? అది మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్స్ దాటుకుంటూ వస్తుంది. సో, ఈ ప్రాసెస్‌లో మనకు కావాల్సిన మినరల్స్ అన్నీ కూడా కోల్పోతుంది ప్లెయిన్ వాటర్. సో, దీనికి రీమినరలైజేషన్ అనే ప్రాసెస్‌ని యూజ్ చేస్తారు. అంటే అది కోల్పోయిన మినరల్స్ అన్నిటిని రీయాడ్ చేస్తారు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎలా యాడ్ చేయాలి, ఎంత క్వాంటిటీ యాడ్ చేయాలి అని చెప్పి. ఈ ప్రాసెస్‌ని రీమినరలైజేషన్ అంటారు. సో, ఇలా రీబ్యాలెన్స్ చేసిన వాటర్‌నే మినరల్ వాటర్ అని అంటారు. తినే ఫుడ్ కోసం ఎప్పుడు చూస్తాం తప్ప తాగే వాటర్ కోసం ఎప్పుడు చూడం. బట్ వాటరే కదా మన బాడీలో ఎక్కువ ఉండేది. దాహం వేస్తుంది, బయట ఉన్నాం, మంచిగా ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటాం 20 రూపీస్‌ది. మనం మినరల్ వాటర్ తాగేస్తున్నాం అని దర్జాగా తాగేస్తాం. ఎప్పుడైనా లేబుల్ ఓపెన్ చేసి చూసావా? అది నిజంగా రీమినరలైజ్ వాటరా లేదా ప్లెయిన్ ఆర్ఓ వాటరా, ఎన్ని స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్ అది దాటింది ఇవి ఇప్పుడే చూడం మనం. అసలు వాటర్ ఎక్కడ తయారైందో తెలియదు, అసలు ఆర్ఓ వాటర్ కాదో తెలియదు, అసలు బ్యాలెన్స్ అయిన మినరల్స్ ఉన్నాయా దాంట్లో ఏమీ తెలియదు. తీసుకుంటాం, నీట్గా చిల్డ్ ఉందా లేదా వాటర్ బాటిల్ అడుగుతాం, మంచిగా బయటకు వెళ్ళి తీసుకొని తాగేస్తాం. నెక్స్ట్ టైం నుంచి మీరు బాటిల్ కొనుక్కోగానే లేబుల్ మీద చూడండి, అది ఎన్ని స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్ని క్రాస్ అయ్యింది, లేదా దాంట్లో మినరల్స్ యాడ్ చేశారా, ఏ మినరల్స్ యాడ్ చేశారు, అసలు మ్యానుఫ్యాక్చర్ ఇవి చూడండి. ఒక్కొక్కసారి అవన్నీ ఎవరు చెప్తాడులే అనుకుంటామా? ఓకే, దట్స్ ఫైన్. మీ ఆరోగ్యాన్ని మీరు చేతులారా బుగ్గిపాలు చేస్తున్నారు.